క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు మహోత్సవ ధ్యానాంశానికి మీకు స్వాగతం. మనము పాస్కా కాలంలోని ఆఖరి దినానికి వచ్చి ఉన్నాము. ఈరోజు మనము పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడి రేపటి నుండి సాధారణ కాలంలో అడుగుపెట్టబోతూ ఉన్నాం. ప్రభు మనకు ఈ సంవత్సరము ఈ పాస్కా కాలములో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించినందులకు, ఈ పాస్కా కాలములో అనేకమైన విషయాలను మనకు బోధించినందులకు మరొక్కసారి ప్రభువునకు ఈనాటి దివ్య బలిలో కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు సమర్పించుకుందాం. ఈరోజు మనము పరిశుద్ధ ఆత్మ అపోస్తులుల మీదకు వేంచేసి వచ్చినటువంటి ఘట్టాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మహోత్సవాన్ని మనము పెంతెకోస్తు మహోత్సవం అని పిలుస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ ఘట్టము పెంతెకోస్తు అనే ఇజ్రాయేలీయుల యూదుల పండుగ సందర్భములో జరిగినటువంటిది. పరిశుద్ధాత్మ అపోస్తులుల మీదకు అగ్ని నాలుకల రూపంలో వేంచేసి వచ్చినటువంటి ఆ శుభగడియ. అందుకే ఈ పండుగను పెంతెకోస్తు పండుగ అని క్రైస్తవులమైనటువంటి మనము కూడా పిలుస్తూ ఉన్నాం. గతంలో మనము ఈ పెంతెకోస్తు పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలను ధ్యానించి ఉన్నాము. ఈ దినాన పవిత్రాత్మ మనలో చేసేటువంటి కార్యములను గురించి నూతన నిబంధనలోను, మరి ముఖ్యంగా యేసు ప్రభు మాటలలోనూ తెలియజేయబడినటువంటి విషయాలను మనము ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రాత్మ మనలో ఎన్నెన్నో కార్యాలను చేస్తూ ఉన్నారు. అది అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పగలిగేటువంటిదే. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఆధారంగా చేసుకొని పవిత్ర ఆత్మ చేసేటువంటి 12 కార్యాలను ఈరోజు మనము కొంతసేపు ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ధ్యానాంశము చాలా క్లుప్తంగా వాక్యం ఆధారంగానే సాగుతూ ఉంది. కాబట్టి దీని మీద ధ్యానించి ఇంకా అర్థం చేసుకోవలసినటువంటి ఆ బాధ్యత అందరి మీద ఉంది అని మనము ఈనాడు గ్రహించాలి. మరి పవిత్ర ఆత్మ చేసేటువంటి కార్యాలు, మొట్టమొదటిది పవిత్ర ఆత్మ మనలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా మనము చదువుతాం. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియూ బోధింపక తాను వినిన దానినే బోధించును, జరగబో విషయములను మీకు తెలియజేయును. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఆత్మ వారి మీదకు వేంచేసి వచ్చినప్పుడు వారిని సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తారు అనే విషయాన్ని ఎరుకపరుస్తూ ఉన్నారు. అంతవరకు యేసు ప్రభు వారికి ఎన్నో విషయాలను బోధించారు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ విషయాలను వారు పూర్ణంగా గ్రహించలేకపోయారు. వాటి యొక్క భావాన్ని తెలుసుకోలేకపోయారు. పవిత్రాత్మ వచ్చినప్పుడు వారిని సంపూర్ణ సత్యములోనికి, సంపూర్ణ అవగాహనలోనికి వారిని నడిపిస్తారు అనే విషయాన్ని ప్రభు తెలియజేయడం జరిగింది. కాబట్టి పవిత్రాత్మ చేసేటువంటి కార్యములలో మొట్టమొదటి కార్యము ఆయన మనలను సంపూర్ణ సత్యమునకు నడిపించును అని. వాస్తవానికి యేసు ప్రభువు పవిత్రాత్మ గురించి ప్రస్తావించినప్పుడు పవిత్రాత్మను సత్యస్వరూపియగు ఆత్మ అని ఆయన సంబోధించడం జరిగింది. ఉదాహరణకు మనము యోహాను సువార్త 14వ
15వ అధ్యాయము 26వ వచనంలోను, 16వ అధ్యాయము 13వ వచనంలోను యేసు ప్రభువు పవిత్రాత్మను సత్యస్వరూపియగు ఆత్మ అని సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మ మనలను సత్యములోనికి నడిపిస్తారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు చాలామంది సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారిలో ఆత్మశక్తి లేకపోవడం వలననే వారు సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా పవిత్ర ఆత్మ వారి మీదకు వేం చేసి రావాలి అని, వారిని సంపూర్ణ సత్యములోనికి నడిపించాలి అని మనము వారిని మన ప్రార్థనల్లో గుర్తు చేసుకుందాం. ఇక పవిత్రాత్మ చేసేటువంటి రెండవ పని ఏమిటి అంటే, యేసు గురించి పవిత్రాత్మ సాక్ష్యమిచ్చును. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ మాటల ద్వారా ఆత్మ, పవిత్ర ఆత్మ తనను గురించి సాక్ష్యమిస్తారు అనే విషయాన్ని ఎరుకపరుస్తూ ఉన్నారు. తాను ఎవరో, తాను ఏ కార్యము మీద వచ్చానో మరి ఆ విషయాలన్నీ కూడా పవిత్ర ఆత్మ ద్వారా ఇతరులు గ్రహించగలుగుతారు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనంలోని 2వ భాగంలో ఈ విధంగా మనము చదువుతాం. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే పవిత్రాత్మ మనలో పనిచేస్తే తప్పించి అది సాధ్యపడదు అని పౌలు గారు చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి పవిత్రాత్మ చేసేటువంటి రెండవ కార్యము యేసు గురించి సాక్ష్యము ఇచ్చును అని. ఇక మూడవ కార్యము, ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ యేసు ప్రభువుచే మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన మరణ పునరుత్థానాలు, మోక్షారోహణం తర్వాత మనతో ఉండడానికి ఆయన తనంతట తానుగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము ఆత్మను మనకు అనుగ్రహించటం. పవిత్రాత్మ ద్వారా ఆయన మనతో ఇప్పుడు వసిస్తూ ఉన్నారు అని మనము గ్రహించగలగాలి. ఇక 4వ కార్యము పవిత్రాత్మ చేసేటువంటిది ఏమిటి అంటే, పవిత్రాత్మ పాపము, నీతి, తీర్పు గురించి లోకమునకు నిరూపించును. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. ఈ 3 విషయాలు మానవులు సరిగా గ్రహించినటువంటివి, తమ దృష్టిని పెట్టనటువంటివి. అయితే ఈ 3 విషయాల మీద మన దృష్టిని పెట్టడానికి పవిత్రాత్మ మనలోనికి వేం చేసి వచ్చి మనకు తోడ్పడతారు అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ఇక 5వ కార్యము పవిత్రాత్మ చేసేటువంటిది ఏమిటి అంటే, పవిత్రాత్మ యేసును మహిమపరుస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. ఆయన నన్ను మహిమపరచును, ఏలయన ఆయన
నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియజేయునని చెప్పితిని. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ అభిషేకం పొందినటువంటి వారందరూ నిజంగా ఆత్మతో నింపబడినటువంటి వారే అయినట్లయితే వారు తమ యొక్క మహిమను, తమ యొక్క కీర్తిని ఎప్పుడూ కాంక్షించరు. కానీ వారు ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క మహిమ కొరకు మాత్రమే వారు పనిచేస్తారు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, పవిత్ర ఆత్మ వరాలను పొందినటువంటి వారు చేసేటువంటిదంతా కూడా తామే స్వయంగా చేస్తున్నాము, తమ స్వంత శక్తి వలననే అది సాధ్యమవుతూ ఉంది అనేటువంటి భావంతో ఉంటారు. చాలామంది ప్రజలను తమ వైపునకు ఆకర్షించుకోవడానికి, తద్వారా స్వలాభాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా తప్పు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి అయినా పవిత్రాత్మ అభిషేకాన్ని పొందినవాడైనట్లయితే అతడు నిజంగా యేసును మహిమపరచాలి అనేటువంటి ఏకైక ధ్యేయంతో పనిచేసేవాడై ఉంటాడు. ఇక 6వది పవిత్రాత్మ చేసేటువంటిది ఏమిటి అంటే, పవిత్రాత్మ భిన్నత్వంలో ఏకత్వమును సాధించును. ఈరోజు మనం ఆలకించినటువంటి మొదటి పట్టణంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతుకోస్తు పండగ నాడు పవిత్రాత్మ వేంచేసి వచ్చినటువంటి విషయాన్ని మనము ఆలకించాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, 6వ వచనంలోను మరియు 8వ వచనంలోను మనము ఈ విధంగా చదువుతాం. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు, ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. 8వ వాక్యం, వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ వేంచేసి వచ్చిన తర్వాత అభిషేకాన్ని పొందుకున్నటువంటి అపోస్తులు అక్కడ ఉండేటువంటి జనసమూహాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సొంత భాషలలో దానిని అర్థం చేసుకోగలిగారు. మరి అపోస్తులు వారి వారి భాషలలో మాట్లాడలేదు, కానీ పవిత్రాత్మ వారికి అనుగ్రహించినటువంటి శక్తితో వారు మాట్లాడుతూ ఉండేటప్పుడు విన్నటువంటి వారందరూ కూడా తమ తమ సొంత భాషలలో దానిని అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, పవిత్రాత్మ వారు మాట్లాడుతున్నటువంటి భాషలను నాశనం చేయలేదు, కానీ వారు తమ స్వంత భాషలలోనే అపోస్తులు చెప్పేటువంటిది గ్రహించేటువంటి ఆ శక్తిని అనుగ్రహించారు. దీని ద్వారా పవిత్రాత్మ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించినటువంటి వారుగా మనము అర్థం చేసుకోగలగాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు కూడా మన సంఘంలో అనేకమైనటువంటి వైవిధ్యాలు ఉంటాయి. అది కులాన్ని బట్టి కానీ, లేదా ఆస్తిపాస్తులను బట్టి కానీ, ఇలా రకరకాలుగా వైవిధ్యాలు ఉంటాయి. అయితే ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా మనందరము ఒక్కటే అనేటువంటి ఆ భావాన్ని పవిత్రాత్మ నిజంగా పనిచేసేటప్పుడు మనము సాధించగలము అనే విషయాన్ని ఈరోజు గ్రహించాలి. కాబట్టి నిజంగా ఆత్మ మన సంఘంలో ఉన్నట్లయితే మన సంఘం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంది, ఏకత్రాటి మీద నడుస్తుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక 7వ కార్యము పవిత్రాత్మ చేసేటువంటిది ఏమిటి అంటే, పవిత్రాత్మ పునరుత్థానములో భాగమును మనకు కల్పిస్తారు. పౌలు గారు రోమీలకు వ్రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 11వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసగును. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ మనకు
పునరుత్థాన శక్తిని ఇస్తారు. పవిత్రాత్మ వలననే మనము పునరుత్థానము గావించబడతాం అనే విషయాన్ని పౌలు గారు ఈ వాక్యం ద్వారా మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. ఇక 8వది, ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ చేసే కార్యం ఏమిటి అంటే ఆత్మ వలన మనము దేవుని బిడ్డలుగా రూపొందుతాము. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా మనము చదువుతాం. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ప్రియ దేవుని బిడలారా, ఆత్మ మన యందు పనిచేసేటప్పుడు తప్పనిసరిగా మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క పుత్రులము, పుత్రికలము అనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఆత్మ మనలను దేవునికి స్వంతవారుగా చేస్తుంది. ఆత్మ మనలను యేసుతో పాటు వారసులనుగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అని మనము గ్రహించాలి. అందుకే పౌలు గారు ఈ విధంగా అంటారు, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 17వ వచనంలో, మనము పుత్రులము కనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలంగా మనము రూపొందేది ఆత్మ యొక్క కార్యము వలననే అని మనము గ్రహించాలి. ఇక 9వ విషయం ఏమిటి అంటే పవిత్ర ఆత్మ మనకు ప్రార్థించేటువంటి శక్తిని ఇస్తారు. ఇది ఒక కార్యము పవిత్రాత్మ మనలో చేసేటువంటిది. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా మనము చదువుతాం. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలయనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మయందు దేవుని ప్రార్థించాలి. ఆత్మ మనలో ఉండి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తారు. మన తరపున ఆ ఆత్మయే ప్రార్థిస్తుంది అని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి నిజంగా ఆత్మను పొందినటువంటి వాడు ఆత్మ తనలో ప్రార్థించేటువంటి విధంగా మారుతాడు. తాను ప్రార్థన చేయడం కాదు, కానీ ఆత్మయే అతనిలో ఉండి ప్రార్థన చేయడం అనేటువంటిది ఒక గొప్ప కార్యంగా మనము గ్రహించాలి. ఇది ఒక కార్యము పవిత్రాత్మ మనకు జరిగించేటువంటిది. ఇక 10వది ఏమిటి అంటే పవిత్రాత్మ దేవుని యొక్క పరమ రహస్యములను మనకు వెల్లడి చేస్తారు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెదకును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరమ రహస్యాలు తెలుసుకోవడం అనేటువంటిది మన మానవ మేధస్సుకు చేతనయ్యేటువంటిది కాదు. దేవుని యొక్క రహస్యాలను గుర్తించడం అనేటువంటిది మనము సైన్స్ ద్వారా సాధించేటువంటిది కాదు. దేవుని పరమ రహస్యం కేవలము ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని పరమ రహస్యాలను గుర్తించడం అనేటువంటిది ఆత్మ మనయందు ఉండి చేసేటువంటి కార్యంగా ఈరోజు మనము గ్రహించాలి. ఇది ఒక కార్యము, ఆత్మ చేసేటువంటి కార్యం. ఇక ఆత్మ చేసేటువంటి 11వ కార్యం ఏమిటి అంటే మన దేహాన్ని తన ఆలయంగా మార్చుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 19వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు. కాబట్టి మనందరినీ తన ఆలయంగా మార్చుకునేటువంటి కార్యాన్ని కూడా
ఆత్మయే చేస్తారు. మనందరము ఆత్మ కొరకు కట్టబడినటువంటి మందిరాలము అని గ్రహించాలి. ఇక ఆఖరుగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ చేసేటువంటి కార్యం ఏమిటి అంటే అందరి మేలు కొరకు తన వరములను ఒక్కొక్కటిగా ఆ ఆత్మ అనుగ్రహిస్తారు అని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 7వ వచనంలోను 11వ వచనంలోను మనము ఈ విధంగా చదువుతాం. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. 11వ వచనంలో, కానీ వీనిని అన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే, తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసగుచున్నాడు. ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క ఆత్మ ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉందని, తన ఇష్టానుసారంగా ఒక్కొక్క వరాన్ని ఒక్కొక్కరికి ఆయన అనుగ్రహిస్తారు అని మనము ఈరోజు గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఆత్మ వరాన్ని పొందిన ప్రతి వ్యక్తి కూడా తాను పొందినటువంటి ఆ వరము ప్రజలందరి శ్రేయస్సు కొరకు ఉద్దేశించబడింది అని గ్రహించాలి. ఆ వరము తన యొక్క కీర్తి ప్రతిష్టల కొరకు అని ఏనాడు భావించకూడదు. తాను పొందినటువంటి వరము దేవుని మహిమపరచటం కొరకే అనే విషయాన్ని ఎప్పుడూ ఆ వ్యక్తి గుర్తించాలి. అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ అభిషేకాన్ని పొందిన వారిని చూసి మనము అసూయ పడకూడదు. ఎందుకంటే ఆ ఆత్మ వరం అనేటువంటిది ఏదో ఒక కార్యము కొరకు ఉద్దేశించబడింది కాబట్టి అక్కడ ఆ వ్యక్తికి ఆ వరం అనుగ్రహించబడింది. కాబట్టి మనము ఎవరిని బట్టి కూడా అసూయ పడకూడదు, అసూయ చెందకూడదు అని ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ పెంతెకోస్తు మహోత్సవము నాడు ఆత్మ చేసేటువంటి వివిధ కార్యాలను మనము క్లుప్తంగా తెలుసుకోగలిగాం. మరి ఆ ఆత్మ కార్యాలు మనందరిలో జరగాలని, ఆ ఆత్మ వరాలతో మనందరము అభిషేకింపబడాలి అని ఈ పండగ నాడు ఈ మహోత్సవ దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, అలనాడు అపోస్తుల మీదకు పెంతెకోస్తునాడు మీ పవిత్ర ఆత్మను పంపించిన రీతిలో ఈనాడు మా అందరి మీదకు మీ ఆత్మను పంపించండి. ఆత్మాభిషేకాన్ని మా అందరికీ ఇవ్వండి. ఆ ఆత్మ కార్యాలు మా అందరిలో జరిగేటట్లుగా చేయండి. ఆత్మ వరాలతో మమ్మందరినీ అభిషేకించి మీ సేవలో మమ్మందరినీ వినియోగించుకోమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.